హాయ్ ఎవ్రీవన్ బాగున్నారు ఫ్రెండ్స్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చికెన్ దమ్ బిర్యానీ విత్ బాస్మతి రైస్ అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంది. సో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా నాన్నగారు అయితే మాకు పార్టీ ఇచ్చారనమాట. సో వచ్చిన పెన్షన్ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి దమ్ బిర్యానీ చేయించారు. అలాగే మాకు థమ్స్అప్లు, స్ప్రైట్లు ఇంకా చాలా తెప్పించారనమాట. సో ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ అయితే చేశాము. నేనే ఇంకా చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఓకే, నేనే కుక్ చేశానండి. సో బిర్యానీ కూడా నేనే చేశాను అనమాట. సో వీడియో మొత్తం చూడండి. సో ఎలా వచ్చిందో కూడా మీరు నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా మా నాన్నగారి విషయానికి వస్తే, మా నాన్నగారు చాలా హార్డ్ వర్క్ అనమాట. సో ఇంకా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి నుంచి కొంచెం కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా సో పక్కకైతే వచ్చేసి ఇంకా కష్టపడి మా అమ్మ మా నాన్న అసలు నిజంగా చాలా హార్డ్ వర్కర్స్ అనమాట. ఇద్దరు మా అమ్మ మా నాన్న ఇద్దరు కష్టపడి నిజంగా 4 ఎకరాలు అయితే పట్టా భూమి కొనుక్కున్నారు. అలాగే ఇళ్ల స్థలాలు ఒక 2, 3 కొనుక్కున్నారు అనమాట. ఇల్లు కూడా మా నాన్న సొంతంగానే కట్టుకున్నారు. 1 రూపాయి కూడా మా తాతగారి లేదన్నమాట. నేనైతే దీనికి చాలా గర్వంగా అయితే చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కానీ సో మా తాతగారు అయితే మా నాన్నగారికి ఇవ్వలేదన్నమాట. సో అందుకని మా అమ్మ అయితే మా నాన్నగారు పక్కకు వచ్చేసారనమాట. సో వాళ్ళు సంపాదించుకున్నారు. నిజంగా నేను వాళ్ళకి ఒక కూతురిగా పుట్టినందుకైతే నేను చాలా గర్విస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, నేనే కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ అయితే నుంచొని నాకు ఇంకా అలా చేయాలి ఇలా చేయాలని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా పిల్లలందరూ ఇంకా మా చుట్టూనే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ కూర్చొని చూసారు కదా, బ్రౌన్ వేరేసుకొని కూర్చున్నది మా చెల్లి అనమాట. ఇంకా ముందున్న వాళ్ళందరూ ఇంకా మా చెల్లి పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, మా పిల్లలు ఇంకా అందరు ఇక్కడే ఉన్నారనమాట. అంటే మేము ఎవరు వంట చేస్తున్నా సరే, మేము ఇంకెక్కడ కూర్చున్నా సరే ఇంకా మా పిల్లలందరూ మా దగ్గరికి వచ్చేస్తారు. అంటే అంత ఐక్యంగా ఉంటాం అన్నమాట మేము. ఇంకా మా పిల్లలని మేము సపరేట్ చేసుకోవడం, వాళ్ళ పిల్లలని సపరేట్ చేసుకోవడం అదేమి ఉండదండి. ఎవరి పిల్లలైనా సరే మేము సమానంగా చూసుకుంటాం అనమాట. కాబట్టి ఇంకా మా పిల్లలు మమ్మల్ని వదలరు అనమాట. ఇంకా మా తమ్ముడు పిల్లలైనా, మా అన్నయ్య గారి పిల్లలు ఎవరైనా సరే ఇంకా వదలరు. ఇంకా నా పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరం ఒకే దగ్గర కలిసి ఉంటాం అనమాట. సో ఇంకా ఇదన్నమాట మా ఫ్యామిలీ విషయానికి వస్తే. ఇంకా మా అమ్మ అయితే నాకు కొన్ని డైరెక్షన్స్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనే చేస్తూ ఉన్నాను అనమాట. చికెన్ అయితే మసాలాలు, కర్డ్ ఇంకా అన్నీ వేసేసి అయితే మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాను. అందులో నెయ్యి కూడా వేసానండి, కానీ ఎవరికైతే తెలియదు అనమాట. ఓకే, ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇందులో బిర్యానీ దినుసులు కూడా వేసేసాను. సో బాగా రోస్ట్ అవుతూ ఉన్నాయి. గ్యాస్ మీద పెడదాం అనుకున్నాను. గ్యాస్ అయితే చాలా అయిపోతుంది. ఎందుకు మనకి పుల్లలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే పొయ్యి మీద పెట్టేశాను. మీకు తెలుసు కదా ఆల్రెడీ నాకు పొయ్యి మీద చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను. చికెన్ అయితే 4 కేజీలు తెప్పించానండి. ఇంకా బాసుమతి రైస్ అయితే ఇంకా 3 కేజీలు తెచ్చారన్నమాట. ఇంకా మొత్తం అందులో కావాల్సినవన్నీ కూడా మా నాన్నగారే తెప్పించారనమాట. ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చొని తినాలన్నమాట. ఇంకా మేమైతే చేసేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. నిజంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూస్తున్నారు కదా, కటింగ్ మాస్టర్ అనమాట. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర ఇంక ఇవన్నీ కూడా మా మాస్టరే నాకు కట్ చేసి ఇచ్చారనమాట. నిజంగా సూపర్ అయితే కట్ చేశారు. సో దీని పేరు అయితే గణేష్ అన్నమాట, మా తమ్ముడు కొడుకండి. ఓకే, చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, మసాలా అన్నీ అయితే సూపర్గా కుదిరినాయి అన్నమాట. ఇంకా పుల్లల మీద వండితే స్మెల్ వస్తుందని అంటారు. ఏమీ రాదండి, చాలా బాగుంటుంది. కరెంట్ పోయింది ఇక్కడ, కాబట్టి నేను మీకు రైస్ బాయిల్ చేయడం చూపించలేదు. రైస్ అయితే హాఫ్ బాయిల్ చేసేసి పైన అయితే నేను లేయర్స్ కింద అయితే చికెన్ అలాగే రైస్ అయితే వేసేసాను. ఒక 10 మినిట్స్ దమ్ వేసానండి. చూస్తున్నారు కదా, సో కలిపేస్తున్నాం అన్నమాట మొత్తము. సూపర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కూడా నాకు కమెంట్ అయితే పెట్టండి సో వీడియో ఎలా ఉందో. సో పవర్ కట్ అయిన మూలన నేను రైస్ కుక్ చేయడం ఇవన్నీ మీకు చూపించలేకపోయాను, సారీ. ఓకే, చూస్తున్నారు కదా, సూపర్ ఉందన్నమాట. అలాగే మనకి బాస్మతి రైస్ కాబట్టి సో ఫుల్గా కూడా కుక్ అవ్వకుండా తీసానన్నమాట నేను. అలాగే దమ్ కూడా వేసేసుకున్నాను. అక్కడే ఒక మల్లి చెట్టు ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారా, చాలా బాగా అయితే పూలు పూస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి మొగ్గలు. చెట్టు కనిపించదు కానీ మొగ్గలే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా పవర్ కట్ అయితే అయ్యిందనమాట ఇక్కడ, కాబట్టి ఇంకా నేను చాలా వీడియో అయితే మిస్ అయిపోయాను ఇక్కడ. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అంటే ప్రజెంట్ మా అమ్మ వాళ్ళు ఉంటారు అందులో. ఇంకా ఈ ముందు ఆపోజిట్ హౌస్లో అయితే మా తమ్ముడు, ఆ పక్క హౌస్లో అయితే మా అన్నయ్య వాళ్ళు ఉంటారన్నమాట. సో మేమందరం ఒకే ఉమ్మడి ఫ్యామిలీ. ఓకే, ఇదైతే ఇంకా ఎంట్రన్స్ అన్నమాట ఇంట్లోకి. అటుపక్కగా అయితే పెద్ద డోర్ ఉంటుంది, అంటే ట్రాక్టర్, కారు వెళ్ళడానికి అయితే అటుపక్క పెద్ద గేట్ ఉంటుంది. ఇదైతే మామూలు సో వాకబుల్ అన్నమాట ఈ డోర్ నుంచి. మా అమ్మగారు
చూస్తున్నారు కదా! ఇంక మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరం ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఈవెన్ నేను కూడా ఇక్కడే కూర్చొని తిన్నాను. మా నాన్నగారు కూడా అక్కడే కూర్చున్నారు. ఇంకా అంటే మా నాన్నగారికి ఇష్టం అన్నమాట అలా తినాలని. కాబట్టి మేమైతే చేసుకొనేసి ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందులో మా పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి మాకు ఫుల్ ఎంజాయ్ అనిపించిందనమాట. మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు సో ఇలా కుక్ చేసుకొని తినండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి కూడా మనసు ప్రశాంతతగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి గెట్ టుగెదర్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. సో చూస్తున్నారు కదా, ఇంక నేను కూడా వాళ్ళతో పాటే కూర్చున్నాను అనమాట. ఇది నా ప్లేట్. ఇంకా మా పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, మా అన్నయ్య పిల్లలు ఒకళ్ళకొకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఎంత అల్లరంటే అసలు చాలా అల్లరనమాట. కాబట్టి నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. అసలు ఆ వాయిస్ భరించలేమనమాట. అంత అల్లరి చేసుకున్నారు. పెరుగు చట్నీ అయిపోయింది. నేను వచ్చేసరికి పెరుగు చట్నీ అయిపోయిందనమాట. సో ఉత్తి బిర్యానీతోనే నేను తింటున్నాను అనమాట. ఓకే. సూపర్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుందన్నమాట. ఓకేనండి. ఇంకా మా భోజనాలు అయితే అయిపోయినాయి. సో మొత్తం క్లీన్ చేసేసాను. నేను తడిగుడ్డ కూడా పెట్టేశాను అనమాట. ఎందుకంటే మనం పొయ్యి మీద వండాం కాబట్టి ఆ మసంతా లోపల అయిపోయింది. సో బాగా నీట్గా తుడిచేసి నేను ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేశాను. చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్.